పూరా లోకల్. హాయ్ హలో, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరపాలక సంస్థలో కరీంనగర్ ఒకటని చెప్పొచ్చు. స్మార్ట్ సిటీగా ఎదిగిన తర్వాత కరీంనగర్లో ఓవైపు రోడ్లు, మరోవైపు డ్రైనేజీ, మరోవైపు తాగునీటి, ఇవన్నీ ఆ సమస్యలు ప్రధానంగా కనబడుకున్నప్పుడు కూడా మరో ప్రధానమైన సమస్య కరీంనగర్ వాసులను, నగర వాసులను పట్టి పీడిస్తున్న సందర్భం. ఎక్కడైనా ఈ చెత్తకు సంబంధించి చెత్త సేకరణ, అలాగే ఆ సేకరించిన చెత్తను మొత్తం కూడా డంప్ యార్డ్లోకి తరలించి డిస్ట్రాయ్ చేయడం అనేది ఒక నగరపాలక సంస్థలో ఉన్న కామన్ ప్రాసెస్. అయితే ప్రస్తుతం మనము కరీంనగర్ నగరానికి సంబంధించిన 60 డివిజన్ల చెత్తను సేకరిస్తున్న డంప్ యార్డ్ వద్ద ఉన్నాం. అయితే మీ అందరికీ డౌట్ కూడా రావచ్చు, అసలు డంప్ యార్డ్ అనేది ఎక్కడైనా ఉంటుంది, డంప్ యార్డ్లో సమస్య ఏందని. ప్రధానమైన సమస్య కరీంనగర్ వాసులను దశాబ్ద కాలంగా పీడిస్తున్న సమస్య డంప్ యార్డ్కి సంబంధించింది. ఈ డంప్ యార్డ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, అసలు డంప్ యార్డ్లో ఉన్న చెత్త ప్రాసెస్ ప్రకారం జరుగుతుందా, ఇక్కడున్న చెత్త కూడా మొత్తం సమూలంగా డిస్ట్రాయ్ చేయబడుతుందా అనేది ప్రధాన సమస్యగా మారింది. అయితే దీనిపైన ఇప్పటికే ఈ సమస్యను స్థానికులు పెద్ద ఎత్తున లేవనెత్తినప్పుడు కూడా ఇక్కడున్న సమస్య చూసుకుంటే మాత్రం ఎండాకాలం వచ్చిందంటే డంప్ యార్డ్లో చెలరేగిన మంటలతో సాయంత్రం పూట పెద్ద ఎత్తున పొగలు, దాదాపు ఇక్కడ 10 డివిజన్లతో పాటు పక్కనే ఉన్న మేజర్ గ్రామ పంచాయతీ బొమ్మకల్ వాసులకు కూడా శివారు ప్రాంతంలో విపరీతమైన ఒక పొగ, దాంతోపాటు బూడిద, దాంతోపాటు దుర్గంధం, ఇవి ప్రధానంగా ఎండాకాలంలో ఉండే సమస్యలు. ఇక్కడ ఉన్న మీకు ఇది మొదటి డంప్ యార్డు, ఎట్లా గుట్టలు తెప్పలుగా పేరుకుపోయింది. ఇలాంటివి డంప్ యార్డులు, దీని వెనుక భాగంలో కూడా 3 డంప్ యార్డులు ఉన్నాయి. ఎక్కడైనా డంప్ యార్డ్కి సంబంధించిన చెత్త సేకరణ సంవత్సర కాలంలో పూర్తిగా బయో మైనింగ్ విధానం ద్వారా యంత్రాలను అక్కడ చెత్త చెదారం అంతా కూడా డిస్ట్రాయ్ చేసి మిగిలిన చెత్తను దూర ప్రాంతాలకు కానీ ఏజెన్సీ ప్రాంతాలకు తరలించే సమస్య, ఈ పరిష్కారానికి సంబంధించి ఒక ప్రాసెస్ ఉంటుంది. అయితే ప్రస్తుతం దశాబ్ద కాలంగా కరీంనగర్లో పీడిస్తున్న ఈ ప్రధానమైన సమస్యకు ఇక్కడున్న ఇప్పటికే ఈ బల్దియాగా ఎత్తిన తర్వాత, బల్దియాగా కరీంనగర్ కార్పొరేషన్ మారిన తర్వాత, స్మార్ట్ సిటీన ఎదిగిన తర్వాత 5 సంవత్సరాల నుంచి కూడా దీనిపైన ఇటు అధికారులు కానీ పాలకులు కానీ పట్టించుకున్న పాపన లేదని చెప్పి ఇప్పటికే స్థానికులు దీని మీద ఆందోళనలు చేయడం జరిగింది, ఎన్నో విన్నపాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఇలాంటి ప్రాబ్లం ఉంది. మొదట మనం మాట్లాడుకున్నట్టుగా కేవలం పొగ, ధూళి, దీనికి సంబంధించి ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎండాకాలం ఎలాంటి ప్రాబ్లం ఉన్నాయి, వర్షాకాలం వస్తే ఈ గుట్ట చెత్త పేరుకపోయిన దాంట్లో నీటి తడితో పూర్తి స్థాయిలో లేస్తున్న దుర్గంధము, దోమలు, క్రిములు, కీటక రెండు కూడా ఇంట్లోకి చేరుతున్నాయని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ స్థానికుడు ఈ సమస్యను ఎదుర్కొన్న స్థానికుడు ఏమంటాడు చూద్దాం. చెప్పండి, డంప్ యార్డ్ వల్ల ఇప్పటిదాకా నేను చెప్పిన సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి, మీరు ఏమనుకుంటున్నారు, దీనిపైన ఈ సమస్యను ఎలా తీసుకుంటారు? ఈ డంప్ యార్డ్ గురించి కొన్ని వాస్తవాలు చెప్పాలి. వాస్తవం ఏంటంటే ఇది నగరంలో, కరీంనగరం నగరంలో 150 మెట్రిక్ టన్నుల చెత్త ప్రతిరోజు ఈ డంప్ యార్డ్కు తరలించడం జరుగుతుంది. ఫస్ట్ ఇంతకుముందు ఈ కాంట్రాక్టర్కు తీసుకున్నాక ముందే ఈ కొన్ని మెట్రిక్ టన్నుల చెత్త అనేది ఇక్కడ పేరుకుపోయి ఉన్నది. దీని తర్వాత 16 కోట్లతో ఏదైతే టెండర్ అనేది తీసుకోవడం జరిగిందో ఆ టెండర్ అతనికి వంతుల వారీగా డబ్బులు చెల్లించడం జరగాలి. కానీ వాస్తవంగా కూడా పూర్తి స్థాయిలో అప్పుడు జరగలేదు కాబట్టి అతను మధ్యలో ఆపడం జరిగింది. ఈ బయో వేస్టేజ్ ఏదైతే ఉన్నదో దాని యంత్రాలు, దాని ద్వారా ఆయన కూలీలు అవన్నీ పడతాయని ఆయన వాదన కాబట్టి కొన్ని రోజులు ఆగడం జరిగింది. 24 గంటలు ఇప్పుడు ఇది నడిచినా కూడా ఈ బయో వేస్టేజ్ అనేది ఇక్కడ నుంచి బయో ప్లాంట్ అనేది ఎప్పటిదాకా అయితే తరలించారో అప్పటిదాకా ఈ స్థానికులకు ఖచ్చితంగా ఈ యొక్క వాసన కానీ, ఈ యొక్క పొగ కానీ, ముఖ్యంగా ఎండాకాలం వస్తే చుట్టుపక్కల ఉన్న 5-6 డివిజన్లు, అటు పక్కన ఉన్న బొమ్మకల్ గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో కాలుష్యం అవుతుంది. ఈ బాధ భరించలేక చాలామంది అసలు ఈ ఇళ్లలో అమ్ముకొని పోవాలా అనే పరిస్థితి ఉన్నది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు దీనికి పరిష్కార మార్గం నాకు తెలిసిన మట్టుకు నేను దీని గురించి లోతుగా కొంచెం పరిశీలించడం జరిగింది. ఇది ఏంటంటే ఇది ఇక్కడ నుంచి వేరే దగ్గరగా షిఫ్ట్ అయితే తప్ప దీనికి పరిష్కారం లేదు. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ వాళ్ళు ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఏం చేశారంటే వేరే దగ్గర ఒక భూమిని చూడడం జరిగింది. అక్కడ ఉన్న స్థానికులు, ఆ గ్రామ పెద్దలు, ఆ గ్రామ స్థానికులు అక్కడ వ్యతిరేకించడం వల్ల ఆ డంప్ యార్డ్ తరలించకపోయారు. కానీ ఇప్పటికైనా కూడా నేను కోరేది ఒకటే, నగరపాలక సంస్థ వాళ్ళు చొరవ తీసుకొని, ప్రభుత్వం ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ ప్లాంట్ను చాలా దూరంలో ఎవరికి అసలు ఈ వాసన కాలుష్యం భరించలేని, ఇదంతా దుర్గంధం లేని ప్రదేశంలో తరలించాలని
నా కోరిక. ఇక్కడ బొమ్మకల్ సర్పంచ్ ఉన్నారు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి. ఈయన అడుగుదాం. ఈ పక్కన గ్రామాల్లో ఈ గుట్టకు సంబంధించి ఇంత పెద్ద చెత్త పేరుకోపోవడము ఈ గ్రామానికి సమస్య ఉంది. అలాగే కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఈ 60 డివిజన్లో ఎలా ఉంది, దీన్ని ఏదనుకోవచ్చు? వాస్తవంగా ఏదైతే ఉంటుందో ఎవరు చేయాల్సిన బాధ్యత వాళ్ళు పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తే ప్రజలకు అందుబాటులో ఉండకుండా పనిచేయడానికి సిద్ధంగా ఉండొచ్చు. ఇక్కడ జరిగేది ఏంటంటే కరీంనగర్ మున్సిపాలిటీ నగరపాలక సంస్థ వాళ్ళు ఇక్కడ ఉన్న చెత్త చెదారాన్ని ఈ కంపోస్ట్ యార్డును దీన్నే డంప్ యార్డింగ్ కూడా అంటారు. ఇక్కడ చెత్త వివిధ రకాలుగా మొత్తం కరీంనగర్లో ఉన్న 60 డివిజన్ల నుంచి స్వీకరించుకొని తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరుగుతుంది. వేసిన దాన్ని బయోమైనింగ్ ద్వారా అంటే చెత్తను శుద్ధి చేసి సరి అయిన ఆక్సిజన్ ఇచ్చే విధంగా ఇక్కడ ఎలాంటి వాతావరణ కాలుష్యం లేకుండా ప్రజలకు సరైన స్వచ్ఛందంగా నివసించడానికి కల్పించాల్సిన బాధ్యత నగరపాలక సంస్థకు ఉంటుంది. అటువంటిది లోగడ అక్కడ సుభాష్ నగర్ ఏరియా దిక్కుండే ఒకటి, అటు విమలవాడ రూట్లో ఒకటి ఉండే, అక్కడక్కడ ఉన్న డంపింగ్ యార్డ్లను అన్నీ తీసుకొచ్చి ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మన ఏది ఈ ఏరియాలో అంబేద్కర్ మన ఎన్టీఆర్ స్టేట్స్ ఏరియాలో పెట్టడం జరిగింది. సరే పెట్టిరు, బయోమైనింగ్ ద్వారా మేము శుద్ధి చేద్దామని మిషనరీ ద్వారా కూడా అప్పుడు ఈ స్మార్ట్ సిటీలో భాగంగా దీన్ని శుద్ధి చేసి ప్రతి ఒక్కటి అందియాలని ఒక ఆలోచనతో బయోమైనింగ్ మిషన్ ఏర్పాటు చేసిరు తప్పితే దాన్ని పనిచేసే విధానం లేదు. ఇక్కడ వివిధ రకాల చెత్త అంటే పేరుకపోయి ఎండాకాలంలో దానికదే అక్కడ మంటలు చెలరేగి బూడిద ద్వారా ప్రజలకు కాలుష్యాన్ని ఇచ్చుకుంటూ అదేవిధంగా ఇక్కడ పొగతోటి యాక్సిడెంట్లు, అదేవిధంగా దుమ్ముధూళితోటి ఆ కాళ్ళ దుమ్ముధూళి రోడ్ల మీద పోతా ఉంటే పక్కకే ఉన్న హైవే రోడ్ అవుతుంది, కరీంనగర్ పట్టణానికి పోయే రోడ్ అవుతుంది, వాళ్ళకి యాక్సిడెంట్లు, అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తికి ఆరోగ్యపరంగా విషమించే విధంగా ఇబ్బందుల పరంగా ఉన్నది. ఇప్పుడు మీరు చెప్పండి, దాదాపు దశాబ్ద కాలంగా ఇక్కడ మేయర్లు అందరూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ సమస్య ఎలా తీర్చాలనుకుంటున్నారు? వాస్తవంగా 2 దఫాలుగా అంటే మనకు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు ప్రధానంగా ఇక్కడ మేయర్గా ఉండడం జరిగింది. వాళ్ళే పరిపాలించారు. వాళ్ళే అప్పటి నుంచి ఒక 5 సంవత్సరాల కింద స్మార్ట్ సిటీగా కూడా కేటాయించబడ్డది. అప్పుడు చేయలే, మళ్ళీ స్మార్ట్ సిటీగా ఏర్పడిన తర్వాత కూడా నగరపాలక సంస్థ దీని మీద ముద్దు నిద్రకు మనుకొని పనిచేయకుండా ఉండి ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఇక్కడ సమస్య బాగా తలెత్తుతుంది. ప్రధానంగా ఇక్కడ ఈ దుర్గంధ వాసనతోటి, ఇక్కడ క్రిమి కాటకాలతోటి, అదే దుమ్ముతోటి, ఈ పొగలతోటి ఇక్కడ చుట్టుపక్క సదస్యపల్లి అయితేనేమి, అలుగునూరు అయితేనేమి, బొమ్మకల్ గ్రామం అయితేనేమి, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న డివిజన్లు అయితేనేమి ప్రజలు తీవ్రత అంటే ఆరోగ్యపరంగా క్షీణించిపోతురు. వాళ్ళకు ఒక అస్తమా కానీ లేకుంటే ఇదే విధంగా ఈ దీనితోటి లంగ్స్ ఖరాబ్ అవ్వడు, వివిధ రోగాల బారిన పడుకుంటా ప్రజలు ఇబ్బందులు పడతారు. దీనిని నగరపాలక సంస్థ మరి సంతోషంగా అదే బాగా అనుకుంటుందా, లేక వీళ్ళకి ఎటువంటి సహసహకారాలు అందజేయలేదని తలపుచ్చుకుంటుందా, లేదంటే ఇక చేయాలని ఒక తపనతోటి ఉంటుందా మాకు అర్థమవుతలేదు. మొత్తానికైతే ఈ ప్రధాన అంశం ఈ డంపింగ్ యార్డ్ అనేది ఇక్కడి నుంచి వాస్తవంగా దూర ప్రాంతాల్లో తీసుకుపోయి పెట్టాలి. అక్కడ పెడితే ప్రజలకు సురక్షితంగా ఇక్కడ మంచి సరి అయిన సముదాయంగా మన వాళ్ళకి అన్ని విధాలు అందించిన వాదనలు అవుతాం. ఇదే రకంగా ఉంటే మాత్రం ఇక రాబోయే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇక్కడ ప్రజలందరూ రోగాల బారిన పడి హాస్పిటల్లో పడుకుంటూ నానా ఇబ్బందులు పడుకుంటూ చాలా సమస్యలలో తలెత్తే విధంగా ఉంది. కాబట్టి వెంబడే దీనిని ఖచ్చితంగా ఇక్కడ దూరం చేసి ప్రధానంగా ఇటువంటి వాసనలు కానీ దుమ్ము కానీ ధూళి కానీ రాకుండా ప్రజలు రక్షించాల్సిన బాధ్యత నగరపాలక సంస్థ ఖచ్చితంగా ఉంటుంది. మాజీ కార్పొరేటరు మీరు, ఇక్కడ ఈ పరిస్థితులు గతంలో లేకుండే, మీరు 2 టర్ముల కింద మీరు ఇక్కడ కార్పొరేటర్గా ఉన్నారు. ఇప్పుడంతా ఈ మున్సిపాలిటీకి సంబంధించిన కార్పొరేషన్ అధికారులు ఇక్కడున్న కాంట్రాక్టర్లు ఎందుకు ఈ చెత్తను పూర్తి స్థాయిలో తొలగించేందుకు పురమాయించాలి అనుకుంటారు? దీనిపైన మీరు ఇప్పటికీ ఎవరికైనా ఫిర్యాదు చేయడం జరిగిందా? ఇదివరకు చాలాసార్లు మీడియా ద్వారా అధికారులకు మరియు ఉన్న నగరపాలక సంస్థ మేయర్ గారికి మరియు కమిషనర్ గారికి మరియు స్థానిక ఎమ్మెల్యే కరీంనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు మినిస్టర్ గారు ఉండే వారికి కూడా చాలాసార్లు మీడియా ద్వారా విన్నవించడం జరిగింది. మా డివిజన్ ప్రజలు కూడా చాలామంది వినతి పత్రం ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు సీనన్న చెప్పినట్టు 4 ప్రాంతాలకు 4 దిక్కుల్లా ఈ డంప్ యార్డులు ఉండే, అప్పుడు చిన్నగా సిటీ ఉండే, దాన్ని కూడా ఈ టోటల్ అక్కడికి వెళ్ళి వచ్చే ఏదైతే చెత్త ఉందో అది కంప్లీట్ ఈ కోతిరాంపూర్కు ఎల్లమ్మ గుడి పక్కకు ఇక్కడికి తరలించడం జరిగింది. దాంతో వాళ్ళు ఏదైతే
స్వలాభం కోసమా ఏదా వాళ్ళు పెట్టిన బయోమెట్రిక్ ఏదైతుందో అది సక్సెస్ కాలే. ఎందుకంటే రోజు వచ్చేది ఎన్ని టన్నులు, అది వేరువేరుగా చేస్తే ఎన్ని టన్నులు, దాని ద్వారా చూసుకుంటేనే మనకు అర్థమైపోతుంది అది ఎప్పుడు చేసినా కాదని. ఈ తాత్కాలికమైనది కాకుండా శాశ్వతంగా దూర ప్రాంతం తరలించి, ఇంతకుముందుకు వాళ్ళు ఎక్కడో ల్యాండ్ కేటాయించారు అనేది కూడా తెలిసింది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. కానీ దాన్ని ఎందుకు తరలిస్తలేరు అనే దాని మీద మా పోరాటం చేయాలనిపిస్తుంది. వీళ్ళు ఇట్లే ఈ రకంగానే ఉంటే మంత్రి గారు వచ్చిన తర్వాత తనతోటి మరియు నియోజకవర్గం ఇన్ఛార్జు తనతోటి మాట్లాడి కాంగ్రెస్ నాయకుల పెద్దలందరితో మాట్లాడి మేము దీన్ని అడ్డుకుంటాం. ఎందుకంటే వచ్చే బండ్లను అక్కడనే పెట్టుకొని మున్పటి లెక్క అనే దానికి అడ్డుకోవాలనే దాని మీద 4-5 డివిజన్లు ఏవైతున్నాయో దీంతో ప్రాబ్లం ఎదుర్కొనే కాంగ్రెస్ నాయకులు ఎవరున్నారో వాళ్ళందరినీ కలుపుకొని దీన్ని ఎక్కడిదక్కడ అడ్డుకొని మేము అధ్యస్తామని చెప్పి నా అభిప్రాయం, విన్నపం. పై అధికారులకు కూడా ఇది ఇక్కడికి వెళ్ళి ఏదో తాత్కాలికమైనది కాకుండా ఈ మంటలు అంటుకున్నప్పుడు ఆరబెట్టడం, నీళ్లు కొట్టడం చేయడం కాకుండా శాశ్వతమైన పరిష్కారం ఇక్కడి నుంచి తరలించడానికి ఏర్పాటు చేయాలని చెప్పి నేను చేస్తూ, అట్లే మంత్రి గారు వచ్చిన తర్వాత నియోజకవర్గం ఇన్ఛార్జ్ సీనన్న గారి ద్వారా దీనికోసం ఖచ్చితంగా మేము ఎదుర్కొని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా పనిచేస్తామని చెప్పి నేను ఆశాభావం వేస్తున్నాను. మీరు చెప్పండి, ఇక్కడ 470 కోట్ల నుంచి దాదాపు 700 కోట్ల వరకు మానేరు రివర్ ఫ్రంట్తోని కోట్లాది రూపాయలు ఇప్పటికే దాని మీద వెచ్చించడం జరిగింది. దీన్ని ఆనుకొని మానేరు రివర్ ఫ్రంట్ ఉంది. ఈ చెత్త చెదారం ఓవైపు ఇండ్లు, ఆ రోజు పక్కన చూస్తే ఈ మానేరు రివర్ ఫ్రంట్. ఇలా ఉంటే ఈ డంపింగ్ యార్డ్ సంబంధించిన సమస్య అందరూ చెప్తున్నారు. దీనిపైన ప్రభుత్వం ఏం స్పందించాలంటే? గత కొన్ని సంవత్సరాల కాలంగా ఇక్కడ కోతిరాంపూర్లో చెత్త చెదారం అనేది డంపు చేయడం జరుగుతుంది. నగరం విస్తరించిన కొద్దీ గత దాదాపు 60 డివిజన్లకు సంబంధించిన చెత్త చెదారం తీసుకొచ్చి ఇక్కడ డంపు చేస్తున్నారు. దీనివల్ల కోతిరాంపూరు, సదాశివపల్లె, బొమ్మకాలు, ఆటోనగర్ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళలు ఇంట్లో వంట చేసుకుంటే దుమ్ము ధూళి ఇంట్లోకి వచ్చి వంట పదార్థాల పైన పడి తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. మెయిన్గా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు శ్వాసకోశ సంబంధ వ్యాధులతో తీవ్రంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కావున ముఖ్యంగా మేము తెలియజేసుకున్నది ఏంటంటే నగరపాలక సంస్థ వాళ్ళకు దీనికి శాశ్వత పరిష్కారం చూపించి ఒక తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మీరు చెప్పండి అమ్మా, ఈ వంట సంబంధించి మీకు ఎక్కువ తెలుస్తుంది. ఈ వంట రూమ్లో కూడా ఈ పొగ వస్తున్నది, ధూళి వస్తుందని చెప్తున్న పరిస్థితి. ఇవంతా కూడా చూస్తే పక్కన ఇండ్లు కూడా ఉన్నాయి, దాదాపు వేలాది ఇండ్లు పక్కన ఉన్నాయి. మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదు? ప్రభుత్వానికి సార్, ఇవాళ గత ప్రభుత్వం ఉన్నది కాబట్టి మహిళలకు ఎన్నో రకాల హెల్ప్ చేస్తామని గ్రీన్ సీట్ అని పెట్టారు కదా. మరి అది గ్రీన్ సీట్గా వాళ్ళు ఆలోచించారా, మురికివాడ సీటు పెట్టారో వాళ్ళకు తెలిసి ఉండాలి, ఆలోచించాలి వాళ్ళు కూడా. మున్సిపల్ అంటేనే పరిశుభ్రత ఇచ్చే ఇళ్ళలో పెట్టినాక మేము ఇంకెవరు చెప్పడం ఇప్పుడున్న. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఎవరైతే మేయర్ గారు ఉన్నారో వాళ్ళు దృష్టి పెట్టి ఇప్పటికైనా, గతంలో ఎందుకంటే ఇండ్లు దగ్గర లేవు కాబట్టి మీరు పెట్టారు. ఈ రోజులు పెరిగిన కొద్దీ, మనుషులు పెరిగిన కొద్దీ దీన్ని చాలా దూరం డంపింగ్ చేయాలి. ఇప్పుడు కూడా ప్రజలలో పెడితే ప్రజలకు రోగాలు తెచ్చి ఆరోగ్యంగా పాడైతే మాత్రం అది మీ బాధ్యతనే. రేపు ఇంకా ఇదే అన్ని పిల్లలకి ఏమైనా అన్యాయం చేస్తే మాత్రం మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మేము దృష్టి తీసుకుపోయి మేము కూడా దీనికోసం పోరాడతాం. చూడొచ్చు, ఇక్కడ చూస్తే ప్రధానంగా ఎండాకాలము పొగ, మంటలు, ధూళి ఇదంతా కూడా ఇళ్ళలోకి చేరుకుంటుంది. వర్షాకాలం వస్తే నీళ్లు పడ్డ తర్వాత దుర్గంధం వస్తుంది. దీన్ని అంతా చూసుకుంటే ఇంకొంతమంది స్థానికులు ఉన్నారు. చెప్పండి, ఇక్కడ అసలు మీరు ఈ సమస్యలు ఎలా పోవాలంటే ఏం చేద్దామంటే? మేము చుట్టుపక్కలనే ఇలా షోరూంలో మెకానిక్ చేసుకొని బతుకుతుంటాము. నాకు ఇక్కడ 1 గంట సేపు కూడా పని చేసుకునే పరిస్థితి ఉండదు. ఏమున్నా పొగ, ధూళి, వర్షాకాలం వస్తే వాసన, చలికాలం వస్తే ఆ పొగకు మొత్తం కనబడకపోవడం. 1 గంట సేపు చేసినామని ఇంకో గంట కూర్చోవడే పరిస్థితి వస్తుంది ఇక్కడ. కంపల్సరీ దీని మీద చర్య తీసుకోవాలి, మా లాంటి బతుకులు చేయాలి. ఎందుకంటే ఇది ఇండ్లల్లో అయిపోయింది. ఇక్కడ ఇటు చూస్తే ఆటో అలుగునూరు, అల్కాపూరు, కోతిరాంపూర్, బొమ్మకల్, ఎటు చూసినా సరంగులు, ఎటు చూసినా పొగనే. మీరు ఒక్కసారి ఈవినింగ్ టైం వస్తే ఇక్కడ మీకు కనబడుతుంది, పొయ్యి రాచే వెహికల్స్ కూడా కనబడవు. మనకు అంత యాక్సిడెంట్ అవుతుందా? ఒక్కొక్కసారి వస్తే ఇక్కడ ఇల్లులు ఉన్నాయా, ఇదంతా మనం అదేంటిది ఊటీకి వచ్చినామా అనే సిచ్యువేషన్ వస్తుంది ఇక్కడ. కంపల్సరీ దీని మీద చర్య తీసుకోవాలి. ప్రజలకు చాలా తీవ్రమైన ఇబ్బంది ఉంది. ఇది కంపల్సరీ దీని మీద గవర్నమెంట్ అనేది చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది మొత్తంగా చూసుకుంటే ఓవైపు మానేరు రివర్ ఫ్రంట్తో పేరుతోని కోట్లాది రూపాయలు వెచ్చించి ఇక్కడ ఒక టూరిజం స్పాట్ చేద్దాం అనుకున్నారు. దానికి ఆనుకొని ఈ డంప్ యార్డ్ ఉంది. మరోవైపు ఈ డంప్ యార్డ్కు ఆపోజిట్ చూస్తే అన్ని ఇండ్లు, ప్రజలు ఇక్కడ నివసిస్తున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే డంప్ యార్డ్లకు సంబంధించి ఎక్కడైనా చాలా సమస్యలు ఉంటాయి. వీటన్నిటిని కూడా ఎదుర్కోవడానికి
యంత్రాంగం ఉంటుంది, అధికారులు ఉంటారు, దానికి సంబంధించిన ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ బయో మైనింగ్ అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ఈ బల్దియా అధికారులు కానీ ఇటు పాలకులు కానీ దృష్టి కేంద్రీకరించి ప్రజలు ఆరోగ్య జీవనాన్ని ఇక్కడ గడిపేందుకు అవకాశం ఇవ్వాలంటే ఈ డంప్ యార్డ్కి సంబంధించిన పూర్తి సమస్య తొలగిపోయేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహిదర్తో మధుకర్ రెడ్డి, పురా లోకల్ న్యూస్, కరీంనగర్.